నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఏజెంట్ ట్రైలర్ సూపర్ ఉంది కదా. అంటే అఖిల్ ఏం చేస్తాడో ఎలా చేస్తాడో అనే దానికి చెక్ పెడుతూ ఇది నేను అని చూపించేలాగా ట్రైలర్ ఉండింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి పరిణామం నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ రైట్. సో ఈ ట్రైలర్ మీద మహేష్ బాబు గారు కూడా కమెంట్ చేశారు. ఏం చెప్తారు? మహేష్ కామెంట్ చేశాడు, చాలా బాగుంది ఏజెంట్ ట్రైలర్, చూశాను, చాలా బాగా చేశాడు, ఆ బాడీ కట్అవుట్ అంతా బాగుంది, అబ్బాయి కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉన్నాడు, నీట్గా ఉంది అని నాకు బాగా నచ్చింది. నేను ఈ మధ్యకాలంలో చూసిన అతి మంచి ట్రైలర్ ఇదే. ఇలాంటి సబ్జెక్ట్స్ నేను చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా అనిల్ సుంకరని మెచ్చుకోవాలి, ఈయన బాగా కష్టపడి ఖర్చు పెట్టాడు అని చెప్పేసి మహేష్ బాబు గారు అన్నారు. సో ఏంటంటే ఏజెంట్ మీద చాలా విమర్శలు ఉన్నాయి. సో అందుకని చెప్పి అంటే మధ్యలో ప్రొడ్యూసర్స్కి అనవసరంగా ఎక్కువ భారం పెట్టాడని డైరెక్టర్ పైన. డైరెక్టర్ ఏమో హీరో నాకు సహకరించలేదని ఆయన, హీరోని అడిగితేనేమో అదేంటిది రైట్ టైంకి సరిగ్గా వీళ్ళే నన్ను సరిగ్గా నాకేం చెప్పలేదు, మీ ప్రాబ్లం అని మొత్తం అక్కడక్కడక్కడే తిరుగుతుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈవెన్ నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయట్లేదు, ఫ్యామిలీలో కూడా గొడవలు పెట్టుకున్నాడు ఈ అబ్బాయి. సో అట్లా ఉంది పరిస్థితి. సో మహేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని 2 అడుగులు ముందుకు వచ్చి ట్రైలర్ చాలా బాగుందని అన్నారు. సో మళ్ళీ దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా అఖిల్ ఫ్యాన్స్ ఎట్లా సేమ్ అఖిల్ ఫ్యాన్స్ కూడా అఖిల్లానే తయారయ్యారు తెలుసా, దారుణంగా. చూసావా మీ డాడీ చనిపోతే నాగార్జున గారు వెళ్ళలేదు, అయినా సరే మహేష్ బాబు నిన్ను ఎంత బాగా పొగిడాడు అని చెప్తున్నారు. టూ మచ్ కదా ఇది. అయినా అది వేరు ఇది వేరు. అసలు అలాంటి దగ్గరే ఎలాంటి సందర్భంలోనూ మనము నాగార్జున గారిని ఎక్కువగా చూడము, కనిపించరు ఆయన. ఇప్పుడు కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ కొన్ని ఏవో ఉంటాయి. సో దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రాలేదు కాబట్టి ప్రేమ లేనట్టు, వచ్చారు కాబట్టి ప్రేమ ఉన్నట్టు కాదేమో కదా. అట్లా ఏముండదు, ఎవరు చనిపోయినా వెళ్ళరు. ఎందుకు ఆయనకంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడో, అంటే మనిషి ఉన్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి, ఆయన ఎమోషన్ అవుతాడేమో, వెళ్ళాడు అంతే. కొంతమంది అలా చూడకుండా ఉండడం వల్ల ఎప్పటికీ మన దగ్గర సజీవంగానే ఉన్నారేమో అనే ఫీలింగ్లో ఉంటామని కూడా చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఉన్నట్లే వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నాడు, కానీ నేనే ఈ మధ్యకాలంలో అటు వెళ్ళడం మానేశాను అన్నట్టుగా ఫీల్ అయిపోతారు, అంతే. బాగుంటుంది. సో అది వదిలేస్తే దానికి దీనికి లింకే లేదు. అండ్ మహేష్ బాబు కూడా 2 అడుగులు ముందుకేసి ఎందుకు చెప్పాడు అంటే, ఒక బాధ్యత తీసుకున్నాడు. అరే పాపం అబ్బాయి మనతోటి పాటు మన ముందే పెరిగాడు అబ్బాయి, సినిమా వస్తుంది, ఇండస్ట్రీ వర్గాల్లో ఎవరు ఎక్కువ మాట్లాడుకోవట్లేదు, పాపం ఎక్కువ బడ్జెట్ అయింది. ఆ ప్రొడ్యూసర్లు ఇంతకుముందు నాతో పనిచేసిన ప్రొడ్యూసర్లు, నాకు బాగా తెలిసిన డైరెక్టర్లు, అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ముందుకు వచ్చాడు. ఎక్కువ అనిల్ సుంకర్ని కూడా పొగిడారు. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ కూడా ఆయన సినిమాని బాగా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇంతకుముందు ఆయనతో పనిచేసిన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకుంటారు కదా, సార్ ఇట్లా ఒక సినిమా ఇట్లా అయిందండి, చాలా ఇబ్బంది పడింది, మొత్తానికి ఏదో రేపు రిలీజ్ అవుతుంది, బజ్ లేదు, ఫ్యామిలీ నుంచి కూడా ఏం లేదు, మీరు ఒక మాట చెప్పండి అంటే ఆయన కూడా చెప్తాడు, బాధ్యత తీసుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన దీనివల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా అఖిల్ని ఆదరిస్తారు కదా, ఆయన పెట్టడం వల్ల. మహేష్ బాబు లాంటి వాళ్ళే వచ్చి మాకు ఇట్లా చెప్పాడంటే, సార్ సపోర్ట్ చేస్తున్నాడంటే ప్రమోట్ చేస్తున్నాడు, వెళ్ళి చూద్దాం ఏముందని చెప్పేసి. మొన్న సమంత ప్రమోట్ చేసింది అలాగే. సో ఏజెంట్కి ఇప్పుడు టైంకి ఇప్పుడు 28కి రిలీజ్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే దానికి ఇంకా పెద్ద చెక్కు, అదే 28కి పొన్నియిన్ సెల్వన్, 2 ఉన్నాయి. అండ్ కర్మ ఏంటంటే అది కొనడానికి ఎవరు ఇష్టపడట్లా, ఇది కొనడానికి భయపడుతున్నారు. రీజన్ పొన్నియిన్ సెల్వన్ లాస్ట్ టైం వాళ్ళకి డిజాస్టర్ అయింది, ఇక్కడ 10 కోట్లు పెట్టుకుంటే 9 కోట్లు వచ్చాయి, 1 కోటి నష్టం పడ్డారు. సో అట్లా దానికి భయపడట్లా. పోనీ ఏజెంట్ కొందామా అంటే ఇదేమో రేట్ ఎక్కువ అయిపోయింది, అండ్ దీని బదులు అదే కొంటే బెస్టా లేకపోతే ఇది కొంటే బెస్టా, అసలు కొందామా వద్దా, అసలు ఈ వారం మేము రాకపోవడం బెస్టా అన్నట్టు. ప్రస్తుతానికి అఖిల్కి అంత మార్కెట్ లేదు, సో అది చేయాలా ఇది చేయాలా అట్లా ఇబ్బంది పడుతున్నారు. ఈయన కూడా అసలు అట్లా ఇబ్బంది అది ఒక్క హెయిర్ కట్ వల్ల పాపం ఎంత ఇబ్బంది పడ్డారు చూడు. మళ్ళీ ఫారెన్కి వెళ్ళి షూట్ చేయడం, అక్కడ వాళ్ళకి సరే చూశారు, ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ పడి ఉంటే ఏంటి పరిస్థితి,
ఎప్పుడు ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఉండాలి కొంచెం పేషెన్స్ అబ్బా, ఎందుకంటే కోట్లు పెడుతున్నప్పుడు ఏమైంది 4 రోజులు ఆ షెడ్యూల్ అవ్వట్లేదు, నాకు చెప్పు నాకు ఇప్పుడే తెలియాలి, నువ్వు చెప్తావా లేదా అంటే ఎలా చెప్తారు వాళ్ళైనా సరే. ఓకే, ఓవరాల్గా మాత్రం మహేష్ బాబు గారు 2 అడుగులు నీట్గా దీన్ని నెత్తినేసుకున్నారని చెప్పుకోవాలి ఈ సినిమా ప్రమోషన్స్ని. అండ్ నాకు తెలిసి మహేష్ ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఇటు అక్కినేని ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ సినిమాని అయితే మొదటి 3 రోజులు ఓపెనింగ్స్ గట్టిగా వస్తే నిలబడ్డట్టే సినిమా. అంటే మౌత్ టాక్ కొంచెం అటు ఇటు అయినా సరే దారుణమైన పరిస్థితి, కానీ మళ్ళీ తేరుకోవడం చాలా కష్టం. లేదు, టాక్ అయితే పాజిటివ్ వస్తుందని అనుకుంటాను. ఇంకా ట్రైలర్ చూసాక నా అభిప్రాయం మారింది, నిజంగా హిట్ కొడుతుందని. యాక్చువల్గా షూటింగ్ టైంలో అఖిల్ అని అంటే అందరూ పెదవి విరిచారు, కానీ ట్రైలర్ తో మాత్రం ఏదో ఉంది అని అయితే అనిపిస్తుంది. అవును, బట్ నాగార్జున గారు కూడా ఇప్పుడు ఉంటాయి చిన్నవి కామనే, బట్ ఇది చాలా క్రూషియల్ టైం కదా, ఈ టైంలో కాస్త సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లను, ఆడియో ఫంక్షన్ కనో దేనికి అటెండ్ కాకుండా ప్రమోషన్ లో భాగం కాకపోతే ఎట్లాగా? మహేష్ బాబు కూడా ఫస్ట్ లో యువరాజు రాజకుమార్ టైంలో కృష్ణ గారు ఎంత ప్రమోట్ చేశారు కదా, మరి దగ్గరుండి ప్రమోట్ చేశారు. ఈవెన్ రామ్ చరణ్ ఇప్పటి వరకు కూడా చిరంజీవి ప్రమోట్ చేస్తానే ఉంటాడు. అండ్ అరవింద్ గారు కూడా అల్లు అర్జున్ని ప్రమోట్ చేస్తానే ఉంటాడు. ఇట్లా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇంకా ఈవెన్ చైతన్యకి వెంకటేష్ లాంటి వాళ్ళు, రానా లాంటి వాళ్ళు కూడా వచ్చి ప్రమోట్ చేస్తారు మనోడు అని చెప్పేసి. ఇక్కడ సొంత కొడుకు అయి ఉండి ఆయన ప్రమోషన్స్కి రావట్లా. మిగతా ఇక ప్రొడ్యూసర్ మాట విని మిగతా హీరోలందరూ దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు కొంచెం బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ మీద అయితే అందరికీ పాజిటివ్ ఇంపాక్ట్ అయింది. ఇప్పుడు కూడా యూట్యూబ్ అదే షేక్ చేస్తుంది, ట్రెండింగ్ టాప్ 3లోనే ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఏజెంట్ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు కూడా. రైట్. సో ఈ టైంలో ఇంకా దగ్గర పడుతున్న టైంలో ఇప్పటికైనా నాగార్జున గారు స్పందిస్తేనే బాగుంటుందేమో అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కనీసం ట్రైలర్ బాగుంది బాగాలేదని చెప్పాలి, కష్టపడ్డాడు మా అబ్బాయి చెప్తే బాగుంటుండే. నీట్ గా అమల గారు కూడా చెప్పాలి ఒక మాట, ఈయనేమంటాడో అని. నాగ చైతన్య గారు కూడా ఏం స్పందించారు? నాగ చైతన్య తోటి అంత మాట అన్నాక ఆ అబ్బాయి ఎందుకు ఇలా ఉంటాడు, కానీ అన్ని విధాలుగా పోక్ చేస్తున్నాడు ఓవరాల్ గా చెప్పాలనుకుంటే. అంటే ఇప్పుడు అఖిల్ది కూడా కొంచెం తప్పు ఉంది అంటారు మీరు? అఖిల్ది తప్పు ఉందంటే అఖిల్దే కదా తప్పు ఉంది మొత్తము. ఈ అబ్బాయి ఫ్యామిలీలో కూడా పెట్టుకుంది, ఈ అబ్బాయి ప్రొడ్యూసర్ దగ్గర ఇబ్బంది పెట్టింది ఈ అబ్బాయి. సో అంతే, ఇదే ఉంది, కొంచెం మారితే బెటర్. అండ్ సరే ఇప్పుడంటే ఏజెంట్, ఆఫ్టర్ ఏజెంట్ వాట్స్ నెక్స్ట్? ఈ సినిమా హిట్ అయితే నాకు తెలిసి కొంచెం పట్టాలెక్కినట్టే. హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే సురేందర్ రెడ్డి అందరికి చెప్పడా ఈ అబ్బాయి ఇట్లా, అనిల్ సుంకర్ అందరికి చెప్పడా ఈ అబ్బాయి ఇట్లా చేశాడని? ఏ భారీ ప్రొడ్యూసర్ అయినా అంతకుముందు తీసిన భారీ ప్రొడ్యూసర్తో మాట్లాడే కదా పెట్టుకుంటారు. కష్టమే నాకు తెలిసి నెక్స్ట్ సినిమా. సో నెక్స్ట్ కొంచెం అంటే కెరీర్ ఉండాలి అని అనుకుంటే మాత్రం ఎంత పెద్ద ఫ్యామిలీలో నుండి వచ్చినప్పటికీ కాస్త తగ్గి ఉండాలి. అలా లేకపోతే మరి తర్వాత సినిమాలు కష్టం, చాలా కష్టం. అంతే, ఇప్పుడు నారా రోహిత్ ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా అలాగే యాటిట్యూడ్ చూపించేసరికి సినిమాలు రాలా, బాగా పొగరు అబ్బాయికి అని చెప్పేసి. ఇట్లా కొంతమంది ఉంటుంది. ఈ అబ్బాయికి ఇది యాటిట్యూడ్ కాదు, తెలియని తనమే, కొంచెం మార్చుకుంటే ఇంకా కిడిష్ మెంటాలిటీ అది మార్చుకుంటే సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.